భద్రాచలం భవనం కూలిన ఘటనలో మరొక మృతదేహం లభ్యమైంది. భద్రాచలానికి చెందిన ఉపేందర్ 38 సంవత్సరాల ఉపేందర్ మృతదేహం లభ్యమైంది. ఉపేందర్ మృతదేహాన్ని బయటకు తీశాయి రెస్క్యూ టీమ్స్. మూడవ రోజు శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. నిన్న హాస్పిటల్లో చికిత్స పొందుతూ కామేష్ అనే వ్యక్తి చనిపోయాడు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇంకా రెస్క్యూ కొనసాగుతోందా? శిథిలాల తొలగింపు కొనసాగుతుందా? వివరించడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, భద్రాచలంలో బిల్డింగ్ కూలినటువంటి ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. ఏదైతే ఉపేందర్ అనేటువంటి తాపీ మేస్త్రి ఉన్నారో అతని యొక్క మృతదేహాన్ని అర్ధరాత్రి గుర్తించి బయటికి తీశారు. ఇప్పటి వరకు నిన్న కామేష్ మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాత ఉపేందర్ మృతదేహాన్ని కూడా, అంటే ఇప్పటికీ ఇద్దరు ఉపేందరు కామేష్ ఇద్దరు మృతదేహాలను కూడా వెలికి తీశారు. దాదాపుగా మనం ఒకసారి ఘటన స్థలంలో చూస్తే బిల్డింగ్ కూలినటువంటి ప్రాంతంలో దాదాపుగా శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తిగా వచ్చింది. మరి కొంత భాగం ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ వీళ్ళిద్దరు కూడా భద్రాచలానికి చెందినటువంటి తాపీ మేస్త్రులే కనుక వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు కూడా మృతదేహాలని బయటికి తీసే వరకు ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇక మిగతా వాళ్ళు దాదాపుగా ఉండకపోవచ్చు అనేది పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అతి కష్టమేది, ఎందుకంటే ఒక్కసారిగా పేక మెడల ఘటనా స్థలంలోనే కిందికి కూలిపోయినటువంటి సందర్భంలో ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా మారింది. స్థానికంగా ఉన్నటువంటి సింగరేణి ఫైర్ టీమ్స్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చి వీటన్నిటిని కూడా ముఖ్యంగా గ్యాస్ కట్టర్తో వీటన్నిటిని కూడా క్రమంగా తొలగించుకుంటూ ఈ G+5 బిల్డింగ్ శిథిలాలను అయితే తొలగించడం జరిగింది. దాదాపుగా 3 రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరికొంత భాగం మరి కాసేపట్లో ప్రారంభమై వీటిని తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుంది అనేది అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి భవన యజమాని మనం ఒకసారి చూడవచ్చు. ఈ భవనం కూలిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలంలో ఘటన జరిగిన తీరును చూస్తే మాత్రం అందరూ స్థానికులు కానీ ఆదివాసీ గిరిజన సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఇది 30 సంవత్సరాల క్రితం తన ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ. దానికి G+1 మాత్రమే, అంటే ఇంకొక ఫ్లోర్కి మాత్రమే అవకాశం ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ మీద ఏకంగా ఆయన G+5 5 అంతస్తులటువంటి బిల్డింగ్ను కట్టడం, అది కూడా చాలా నాసిరకంగా, పునాది కూడా చాలా బలహీనంగా ఉంది అనేది ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెప్తున్నారు. అట్లాంటి ప్రాంతంలో కేవలం 90 mm రాడ్స్ మాత్రమే పునాది పిల్లర్స్కు ఉపయోగించాడు. అంటే నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించకుండా ఇది అక్రమ నిర్మాణం అని అనేక సార్లు నోటీస్ ఇచ్చినా కూడా అధికారులు, ఆదివాసీ గిరిజన సంఘాలు అనేక మంది ఫిర్యాదు చేసినా కూడా వాటన్నిటిని బేఖాతా చేస్తూ పెడచెవును పెడుతూ ఇతను నిర్మాణం కొనసాగిస్తూనే వచ్చాడు. చివరికి పూర్తి చేశాడు. వీళ్ళిద్దరు కూలీలు కూడా గత 4 రోజులుగా ఇక్కడ మళ్ళీ పనులు ప్రారంభించి వారి చేత చేపిస్తున్నటువంటి సందర్భం. దీని మీద కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి 3 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా అతను స్పందించలేదు. ఇది భవన యజమానితో పాటు అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది స్థానికులైతే ఇక్కడ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం. కేవలం నోటీసులు ఇచ్చి మాత్రమే సరిపుచ్చారు. ఇది అక్రమ నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ స్థానిక అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ చర్యలు తీసుకొని ఈ భవనాన్ని కూల్చివేసి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కావు అనేది అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మరికొంత భాగం శిథిలాల తొలగింపు ప్రక్రియ అయితే చేపట్టాల్సింది. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.